Hi students, today lesson 9th class social studies geography భూగోళ శాస్త్రం థర్డ్ లెసన్ డ్రైనేజ్ లేదా నీటిపారుదల. ఈ పాఠంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నీటిపారుదల ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతం. నదీ పరివాహక ప్రాంతం, హరివాణం, నీటిపారుదల ప్రాంతం, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ. పర్వతం లేదా ఉన్నత భూమి వంటి ఎత్తైన ప్రాంతం రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేస్తే ఆ ఎత్తైన ప్రదేశాన్ని ఏమంటారు? వాటర్ డివైడ్, జల విభాజక క్షేత్రం, పై రెండు, ఏది కాదు. ఆన్సర్ పై రెండు. వాటర్ డివైడ్, జల విభాజక క్షేత్రం రెండు కూడా. ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? నైలు నదీ పరివాహక ప్రాంతం, వాల్గా పరివాహక ప్రాంతం, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతం. ఆన్సర్ సి, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం. భారతదేశంలో ఏ నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది? ఆన్సర్ గోదావరి, గంగా నది, సింధు నది, నర్మదా నది. ఆన్సర్ బి, గంగా నది. భారతీయ నదులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు? 1, 2 ప్రధాన సమూహాలు, 3 ప్రధాన సమూహాలు, 4 ప్రధాన సమూహాలు. ఆన్సర్ బి, 2 ప్రధాన సమూహాలుగా విభజించారు. భారతీయ నదుల ప్రధాన సమూహాలు ఏమిటి? హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, పై రెండు, ఏదీ కాదు. ఆన్సర్ పై రెండు. భారతీయ నదులను హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులుగా ప్రధాన సమూహాలుగా విభజించారు. క్రింది వానిలో జీవనదులు ఏవి? ద్వీపకల్ప నదులు, హిమాలయ నదులు, తూర్పు తీర నదులు, పశ్చిమ తీర నదులు. ఆన్సర్ బి, హిమాలయ నదులు. పర్వతాలను కోతకు గురిచేసి గాడ్జెస్ను ఏర్పరిచే నదులు. దక్షిణ భారత నదులు, ద్వీపకల్ప నదులు, హిమాలయ నదులు, డి, పైవన్నీ. ఆన్సర్ సి, హిమాలయ నదులు. ప్రధానమైన హిమాలయ నదులేవి? సింధు, గంగా, బ్రహ్మపుత్ర, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ. క్రింది వాటిలో సరైన వాక్యమును గుర్తించండి. ద్వీపకల్ప నదులు పొడవు ఎక్కువ, హిమాలయ నదులు పొడవు ఎక్కువ, రెండు నదులు సమానమై, పైవన్నీ. ఆన్సర్ బి, హిమాలయ నదులు పొడవు ఎక్కువ. ద్వీపకల్ప నదుల కన్నా హిమాలయ నదులు పొడవైనవి. ఒక నదిని దాని ఉపనదులతో కలిపి ఈ విధంగా పిలుస్తారు: జల విభాజక క్షేత్రం, నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్, బి అండ్ సి. ఆన్సర్ బి అండ్ సి, నదీ వ్యవస్థ లేదా రివర్ సిస్టమ్. సింధు నది జన్మస్థానం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టిబెట్. ఆన్సర్ టిబెట్. సింధు నది భారతదేశంలో ప్రవేశించే ప్రాంతం: జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. ఆన్సర్ బి, లడఖ్. కాశ్మీర్ ప్రాంతంలో సింధు నదిలో కలిసే సింధు నది ఉపనదులు ఏవి? జస్కర్, నుబ్రా, షాక్ అండ్ హొంజా, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ. జస్కర్, నుబ్రా, షాక్ అండ్ హొంజా నదులు కాశ్మీర్లో సింధు నదిలో కలిసే సింధు నది యొక్క ఉపనదులు. సింధు నది బాలిస్తాన్ మరియు కిల్గిత్ గుండా ప్రవహిస్తూ ఇక్కడ పర్వతాల నుండి బహిర్గతం అవుతుంది. టిబెట్ వద్ద, గంగోత్రి వద్ద, హరిద్వార్ వద్ద, అటాక్ వద్ద. ఆన్సర్ డి, పాకిస్తాన్లోని అటాక్ వద్ద పర్వతాల నుండి బహిర్గతం అవుతుంది ఈ సింధు నది. సింధు నది ఉపనదులైన జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లజులు
సింధు నదిలో కలిసే ప్రాంతం? మిథాన్కోట్, సింధ్, బెలూచిస్తాన్, కరాచీ. ఆన్సర్ ఏ మిథాన్కోట్. సింధు నది పొడవు 2600 కిలోమీటర్లు, 2700 కిలోమీటర్లు, 2800 కిలోమీటర్లు, 2900 కిలోమీటర్లు. ఆన్సర్ డి 2900 కిలోమీటర్లు. భారతదేశంలో సింధు నదీ పరివాహక ప్రాంతం 1/2 వంతు, 1/3 వంతు, 1/4 వంతు, 1/5 వంతు. ఆన్సర్ బి 1/3 వంతు. భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతాలు లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అన్నీ కూడా సింధు నది పరివాహక ప్రాంతాలే. సింధు నదీ వ్యవస్థ తీసుకెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఉపయోగించుకునే నీటి శాతం ఎంత? 10%, 20%, 30%, 40%. ఆన్సర్ 20%. సింధు నదీ జలాలను ఉపయోగించుకునే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు సింధు నదీ జలాలను ఉపయోగించుకునే రాష్ట్రాలు. సింధు నదీ జలాల ఒప్పందం జరిగిన సంవత్సరం 1940, 1950, 1960, 1970. ఆన్సర్ సి 1960. గంగానది ఏ 2 నదుల కలయిక వలన ఏర్పడింది? అలకానంద చంబల్, అలకానంద కోసి, భగీరథి అలకానంద, భగీరథి గోమతి. ఆన్సర్ సి భగీరథి అలకానంద కలయిక వలన గంగానది ఏర్పడింది. భగీరథి అలకానంద కలిసే ప్రదేశం దేవప్రయాగ, పాట్నా, వారణాసి, పైవేవీ కావు. ఆన్సర్ దేవప్రయాగ. యమున, ఘాఘ్రా, గండక్, కోసి ఏ నదికి ఉపనదులు? సింధు నదికి, బ్రహ్మపుత్ర నదికి, గంగా నదికి, నర్మదా నదికి. ఆన్సర్ సి గంగా నదికి ఉపనదులు యమున, ఘాఘ్రా, గండక్, కోసి ఉపనదులు. యమునా నది గంగా నదిని కలిసే ప్రాంతం వారణాసి, పాట్నా, ఢిల్లీ, అలహాబాద్. ఆన్సర్ డి అలహాబాద్. ఘాఘ్రా, గండక్, కోసి నదులు ఉద్భవించే ప్రాంతాలు పాకిస్తాన్ హిమాలయాలు, చైనా హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, భూటాన్ హిమాలయాలు. ఆన్సర్ సి నేపాల్ హిమాలయాలు. హిమాలయ నదుల ప్రభావం వరదలు, తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం, మట్టిని సుసంపన్నం చేయడం, పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. హిమాలయ నదుల యొక్క ఫలితం వరదలు, తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మట్టిని సుసంపన్నం చేయడం, 3 కూడా. గంగా నదిలో కలిసే ద్వీపకల్ప నదులు చంబల్, బెత్వా, సోన్, పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువ, లోతు తక్కువ, వర్షాధార నదులు, పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువ, లోతు తక్కువ, వర్షాధార నదులు కూడా. గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన పథకం నమస్కార్ గంగా, జయ గంగా, నమామి గంగా, వందే గంగా. ఆన్సర్ సి నమామి గంగా. నమామి గంగా పరిరక్షణ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంవత్సరం మే 2014, జూన్ 2014, జూలై 2014, ఆగస్ట్ 2014. ఆన్సర్ బి జూన్ 2014లో నమామి గంగా పరిరక్షణ కార్యక్రమమును
కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గంగానది డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం ఏమిటి? మేదినీపూర్, హుగ్లీ, కోల్కత్తా, పరక్కా. ఆన్సర్ డి పరక్కా. గంగానది బ్రహ్మపుత్రా నదిని కలిసిన తరువాత బంగ్లాదేశ్లో ఏమంటారు? మేఘన, సంజన, సృజన, పైవన్ని. ఆన్సర్ ఏ మేఘన. గంగా బ్రహ్మపుత్ర జలాలతో ఏర్పడిన పెద్ద నది బంగాళాఖాతంలోకి ప్రవేశించిన చోట ఏర్పడే డెల్టా. మెకాంగ్ డెల్టా, నైల్ డెల్టా, సుందర్బన్ డెల్టా, మిసిసిపి డెల్టా. ఆన్సర్ సి సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టాకు ఆ పేరు రావడానికి కారణం సుందరి అనే దేవత, సుందరి అనే వృక్షాలు, సుందరి అనే గిరిజనులు, పైవన్ని. ఆన్సర్ సుందరి అనే వృక్షాలు. ప్రపంచంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా, సుందర్బన్ డెల్టా. ఆన్సర్ డి సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టాలో గల ప్రసిద్ధ జంతుజాలం సింహాలు, జింకలు, కుందేళ్ళు, రాయల్ బెంగాల్ టైగర్. ఆన్సర్ డి రాయల్ బెంగాల్ టైగర్. గంగానది పొడవు 1000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు, 3500 కిలోమీటర్లు. ఆన్సర్ సి 2500 కిలోమీటర్లు. ఏ నదీ వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది? సింధు బ్రహ్మపుత్ర, సింధు గంగా, బ్రహ్మపుత్ర గంగా, పైవేవీ కావు. ఆన్సర్ బి సింధు గంగా నదీ వ్యవస్థల మధ్య జల విభాజక క్షేత్రమైన అంబాలా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.